నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది తమ జీవితాల్లో దాంపత్య జీవితం సాఫీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఉన్నా కానీ శృంగారపరమైన సందేహాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వాటిని నివృత్తి చేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, రతిలో ఎన్నిసార్లు పాల్గొనవచ్చు? రతికి పరిమితి ఉంటుందా? రతిలో అతి అని దేన్నంటారో చెప్తారా? రతిలో పరిమితి అనేది లేదు, ఎవరి ఓపిక వాళ్ళది. కొందరు రోజుకు ఒకసారి పాల్గొవచ్చు, కొందరు రోజుకి 4 సార్లు పాల్గొవచ్చు, రోజుకి 10 సార్లు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత రతికి పరిమితి అంటే లేదు. వాళ్ళకున్న స్టామినా, సెక్షువల్ స్టామినా ఎంత ఉంది, వారి జనరహిత ఎలా ఉంది అని దాని మీద ఉంటుంది. ఎవరికైతే పార్ట్నర్ మీద ఎక్కువ మోహం ఉంటుందో వాళ్ళలో నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ సెక్స్ చక్కగా మేరుకుంటుంది. అంచేత వాళ్ళు కొంతమంది మాకు సెక్స్ లేదనుకుంటారు. ఓ చక్కని అమ్మాయి వాళ్ళకి భారీగా దొరికిందనుకోండి, ఆమె చక్కగా రొమాంటిక్గా ఉందనుకోండి, మనసు పంచుకుంటుందనుకోండి, వీడు ఇంతవరకు ఏమీ లేనిది ఎక్కడ లేని సెక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇంకా నువ్వు వదిలిపెట్టలేడు. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, ఎప్పుడు తప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటాడు సెక్స్ అలాగా. అంటే కావాల్సింది ఏంటంటే ముందు మనస్సులో ఎటువంటి భయాలు లేకుండా, సంకోచాలు లేకుండా, సెక్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా ఒకసారి కూడా చేసేవాళ్ళు 4 సార్లు కూడా చేస్తారు వాళ్ళు. అంచేత రతిలో అతి అనేది లేదు. అంచేత రతి ఎవరికైనా ఎక్కువ సెక్స్ ఉంది లేదా తక్కువ సెక్స్ ఉంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి కొంతమందికి సహజంగానే వాళ్ళల్లో హార్మోన్స్ చక్కగా ఉండి, ఆ హార్మోన్లు బాగా టెస్టోస్టెరాన్ హార్మోన్ చక్కగా ఉందనుకోండి, అలాగే థైరాయిడ్ డిఫెక్ట్ లేదనుకోండి, ప్రోలాక్టిన్ హార్మోన్ డిఫెక్ట్ లేదనుకోండి, లిపిడ్ ప్రొఫైల్ నార్మల్గా ఉందనుకోండి, వాళ్ళు చక్కగానే ఇంకా బాగుంటారు. ఎవరికైనా కొద్దిగా హార్మోన్లు తక్కువ ఉంటే మాత్రం వాళ్ళలో కోరిక ఉన్నప్పుడు కూడా ఓ థైరాయిడ్ లోపం ఉంది, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంది, లేదా షుగర్ ఉంది ఉందనుకుంటే వాళ్ళు కోరుకున్నా చేయలేకపోతారు. అంచేత ఆరోగ్య పరిస్థితులు కూడా సెక్స్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే కొంతమందికి ఒకసారి సెక్స్ చేసిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలకి మళ్ళీ చేయగలుగుతారు, కొంతమంది అరగంటకి చేస్తారు, కొంతమంది గంటకి చేస్తారు. మెడికల్ హిస్టరీలో ఓ వ్యక్తి వీర్యం పడిపోయిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ సెక్స్ పాల్గొన్నాడు, మళ్ళీ 2 నిమిషాలు సెక్స్ పాల్గొన్నాడు. అలాంటి మెడికల్ హిస్టరీలో కూడా ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే రిఫ్రాక్టరీ పీరియడ్ చాలా షార్ట్గా అనమాట. ఎక్కువ మంది మగవాళ్ళకి రిఫ్రాక్టరీ పీరియడ్ ½ అవర్ మినిమం ఉంటుంది. అంటే సెక్స్లో అతి అనేది లేదు. దాని కేవలం వాళ్ళకున్న ఆరోగ్యం బట్టి ఉంటుంది, రిఫ్రాక్టరీ పీరియడ్ బట్టి ఉంటుంది, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, ఆపోజిట్ పార్ట్నర్ ఇచ్చే సహకారం బట్టి ఉంటుంది, కానీ ఇంకేం లేదు. డాక్టర్ గారు, ఒకే వ్యక్తిలో ఒకసారి కామం ఎక్కువగా మరోసారి తక్కువగా ఉంటుంది, ఎందుకని? అంటే ఒకటి జనరల్ హెల్త్ అండి, సిక్గా ఉంటే చేయలేకపోతాడు. ఇంకొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, వాళ్ళ సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది, దాంతో చేరుతారు. మూడోది స్ట్రెస్. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సెక్షువల్ లైఫ్లో. స్ట్రెస్ కొంతమంది కొన్ని పనుల్లో చాలా స్ట్రెస్లో ఉంటారు. స్ట్రెస్కి లోనప్పుడు బ్రెయిన్లోంచి సింపటిక్ నర్వ్ సిస్టమ్ మోర్ యాక్టివ్గా ఉండి వాళ్ళకి లోపల ఇక అంగస్తంభం జరగకుండా ఆ సింపటిక్ నర్వ్ సిస్టమ్ రక్తనాళాలను కుదింపు చేస్తుంటుంది. అలసిపోయి ఉంటారు, మానసికంగా అలసిపోయి ఉంటారు. ఆ సింపటిక్ నర్వ్ సిస్టమ్ మోర్ యాక్టివ్గా ఉంటుంది. దాంతో సెక్స్ చేయాలని కోరిక అసలు ముందు ఉండదు, కోరిక రాదు, సరిగ్గా వచ్చినా కరెక్ట్గా ఉండదు. అందుకనే ఇలాంటి వాళ్ళు ఆ స్ట్రెస్ వాళ్ళు చేసే పనిలో కానివ్వండి, వాళ్ళ ఆలోచనలో కానివ్వండి, స్ట్రెస్ లేదనుకోండి మళ్ళీ మామూలుగా ఉంటారు, వాళ్ళు చాలా దగ్గర ఉంటారు. అంచేత ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వడం నేర్చుకోవాలి. స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్, ఎప్పుడు స్ట్రెస్ వస్తుంది ఏమిటి అని గుర్తించగలగాలి. స్ట్రెస్ వచ్చేప్పుడు స్ట్రెస్ని కూడా మనం జయించవచ్చు, అది గుర్తుంచుకోండి. స్ట్రెస్ని పెరగకుండా చేసుకోవచ్చు. దానికి రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం, యోగా అంటాం, మెడిటేషన్ అంటాం, ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా స్ట్రెస్ని తగ్గించేస్తాయి. అంచేత ఎవరైనా స్ట్రెస్తో కూడిన లైఫ్లో ఉన్నారనుకోండి, వీటిని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే, సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే, అది యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, రిలాక్సేషన్ టెక్నిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు,
చేసినట్టే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటేలా ఉంటారు. ఓ రోజు ఎక్కువ రోజు ఒక్కోసారి మరీ ఎక్కువ స్ట్రెస్ ఆ రోజు చేయలేకపోవచ్చు, కానీ మామూలుగా చేస్తారు. కానీ ఎక్కువ మంది ఏం జరుగుతుందంటే స్ట్రెస్ ఉంటే 10 రోజులు 15 రోజులు కంటిన్యూస్గా వాళ్ళు చేరించి మళ్ళీ మనసు పూర్తిగా ఉల్లాసంగా ఉత్సాహంగా తయారయ్యే వరకు డల్గానే ఉంటారు. అంచేత ఎందుకు చేయలేకపోతున్నాము అనేది తెలుసుకోవాలి. లేదా భార్యాభర్తల మధ్య కొద్దిగా రిలేషన్షిప్ ప్రాబ్లం, భర్త భార్య మధ్య జనగా స్పర్ధలు వస్తుంటాయి. ఏదో చిన్న చిన్న మాట్లాడుకోవచ్చు, కానీ ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకుంటే ఇతను మూడు రాదు, భార్యకి అతనే మూడు రాదు, కోఆపరేషన్ ఉండదు. అంచేత వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏ రంగా వాళ్ళు చక్కగా ఒకరికొకరు ఉత్సాహంగా ఉంటున్నారు అని చూడాలి. అందుకని ఏమిటి అనేది సెక్షువల్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏమిటి తెలుసుకుని చేసుకుంటే ప్రతి దంపతులకు మాత్రం తెలుసుండాలి. సెక్షువల్ యాక్ట్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది ప్రభావితం చేస్తుంది, ఆ ప్రభావితం చేసే నాకు మంచిగా చేసేవి చెడుగా చేసేవి, ఆ మంచిగా చేసేది తెలుసుకోవాలి, చెడుగా ఉండేవాడిని మనం పక్కన పెట్టాలి. డాక్టర్ గారు, రతిలో స్త్రీలకి నొప్పెందుకు వస్తుంది? అందుకు శృంగారపరంగా స్పందించకపోవడమే కారణమంటారా? శృంగారపరంగా స్పందించకపోవడం కూడా ఒక కారణమే, ముఖ్య కారణం ఇది. కానీ అంతకంటే ఇంకా ఏంటంటే వాళ్ళకి యోని లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చిన్న ఇన్ఫెక్షన్స్, పెద్ద ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అది క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ముల్యాస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, సమ్ బ్యాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, సుఖవ్యాధుల గనేరియా లాంటివి ఉండొచ్చు. ఉంటే నొప్పి అనిపిస్తుంటుంది. అది మామూలుగా ఇన్ఫెక్షన్స్ ఉండడం ఆరంగా ఉంటుంది, వెజనైటిస్ అంటాం అన్నమాట. అలాగే చిన్న కురుపుల్లాగా వస్తాయి, అక్కడ ఆ కురుపులో నొప్పి రావచ్చు. బార్తోలిన్ సిస్టులు అంటాం, ఇన్ఫెక్ట్ అవుతాయి, ఇన్ఫెక్ట్ దానివల్ల నొప్పి రావచ్చు. ఇవి జనరల్గా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్. హెల్త్ కాకుండా సాధారణంగా చాలామందిలో ఒక రకమైన ఇంట్రెస్ట్ లేకపోవడం, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వాళ్ళకి ఒక రకమైన మొనాటిని, లైఫ్లో మొనాటిని అనమాట, స్పందించరు. స్త్రీ స్పందిస్తేనే యోనిలో ద్రవాలు ఊరుతాయి, యోనిలో ద్రవాలు ఊరితేనే అంగప్రవేశం తేలిగవుతుంది. స్త్రీ సరిగ్గా స్పందించకపోతే ద్రవాలు సఫిషియెంట్ ఊరవు. ద్రవాలు ఊరకపోతే ఎప్పుడైతే అంగప్రవేశంతో స్ట్రోక్స్ ఇస్తుంటారో దానివల్ల వాళ్ళకి మంట పుడుతుంది. అంత స్త్రీకి మంట పుట్టడానికి ఒక కారణం ఏంటి? ఆవిడ స్పందించకపోవడమే కారణం. ఆవిడ ఆలోచన తప్పు. ఆవిడ ఆలోచన కరెక్ట్గా ఉండి రొమాంటిక్గా ఆవిడ ఫీల్ అవుతుంటే ఆవిడకి మంట లేకుండా ఉంటుంది. ఆరోగ్యవంతమైన స్త్రీ సెక్స్లో నొప్పి పుడుతుందంటే అర్థం ఏంటంటే ఆవిడ శృంగారపరంగా స్పందించట్లేదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని, డాక్టర్ గారు నాకు నొప్పి పుడుతుంది శృంగారంలో, ఎనీ ఫాల్ట్, ఈజ్ దర్ ఎనీ ఫాల్ట్, ఈజ్ దర్ ఎనీ ఇన్ఫెక్షన్, ఏం లేదని అనుకోండి, అంటే ఆవిడ మైండ్ సెట్లోనే తేడా ఉందన్నమాట. అంటే ఆ మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే ఆవిడ శృంగారపరంగా ఏ బాధ లేకుండా పాల్గొగలుగుతారు. డాక్టర్ గారు, బిడ్డకి పాలు ఇస్తున్న తల్లి శృంగారపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అటువంటి సమయంలో గర్భం రావచ్చా, రాకూడదా? శృంగారపరంగా పాలిచ్చే తల్లితో పాల్గొనవచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. కానిపోయిన దగ్గర నుంచి 4 వారాల నుంచి, 4 వారాలు ఎక్కువ కాలం అవసరంలా, 4 వారాల నుంచి మామూలుగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఆ టైంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటే ఏం లేదు. వాళ్ళకి ఒకటే, వెంటనే గర్భం రాకుండా చూసుకోవాలి. గర్భం ఏంటంటే తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చింది, ఇచ్చేప్పుడు సార్ శరీరంలో అన్ని ధాతువులన్నీ కూడా బిడ్డకి వెళ్ళిపోయి తను నీరసపడిపోతుంది. వెంటనే కడుపు వచ్చిందనుకోండి, కడుపు వచ్చినట్లయితే మళ్ళీ ఆడ ఆరోగ్యం క్షీణించిపోతుంది. సాధారణంగా మాత్రం పాలిచ్చే తల్లిలో 6 నెలల వరకు గర్భం రాదు. ఈ 6 months ఎందుకు రాదంటే ఆ బాలింతరాల్లో ప్రోలాక్టిన్ అనే హార్మోను ఎక్కువ శాతం రిలీజ్ అవుతుంది. ఎవరిలో అయితే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ శాతంలో రిలీజ్ అవుతుంటుందో వాళ్ళు అన్నం విడుదల ఉండదు. అన్నం విడుదలని అది ఆపేస్తుంది. మామూలు స్త్రీల్లో కూడా ప్రోలాక్టిన్ ఎక్కువ ఉన్నట్లయితే అన్నం విడుదల ఉండదు. అంటే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కనుక గర్భం రాదు. కానీ కొంతమంది స్త్రీలలో 3 నెలలకే కడుపు వచ్చేది, 2 నెలలకే కడుపు వచ్చేస్తుంది. అంటే ప్రోలాక్టిన్ హార్మోన్ ఉన్నప్పటికీ వాళ్ళు అన్నం విడుదల జరుగుతుంది. అంటే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎవరికి రాదు, 100% రాదు అని చెప్పడం వీళ్ళే. కానీ మెజారిటీ పీపుల్లో మాత్రం గర్భం రాదు, మెజారిటీ పీపుల్లో రాదు. ఇక ప్రత్యేకంగా జాగ్రత్త అంటే వాళ్ళు 4 ప్లేలు పాల్గొన్నప్పుడు
మరి భర్త ఆమె చనుమలను నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకుంటే సాధారణంగా పాలు రావు, కానీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు రావంటే ఆమెకి ఆ వాత్సల్య భావంతో బిడ్డగా పాలిస్తున్నట్టు ఉండేటి స్పందించే తీరు భర్తతో పాల్గొని వేరు అయినా రావడానికి అవకాశం ఉంది. కానీ భర్తే వీరందరికీ ఏం చేయాలంటే అది బిడ్డ తాగాల్సిన తన బిడ్డ తాగాల్సిన పాలు కనుక వీరందరికీ ఎక్కువ చనుమనల్ని చూషించడం అనేదాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఇందుకోసం బిడ్డ కోసం పాలు ఉంచాలి కనుక తన నోట రాకుండా చూసుకోవాలి కనుక. అంతే సెక్స్లో పాల్గొనడం వల్ల మాత్రం బాలింతరాలకి ఎటువంటి నష్టము కలగదు, ఏమీ అవ్వదు. కడుపు రాకుండా మాత్రం చూసుకోవాలి. కడుపు రాకుండా ఉండాలంటే వాళ్ళు పిలిచి పనికిరావు. కావాలంటే లూప్ వేయించుకోవచ్చు. లూప్ వేయించుకుని సెక్స్ పారుతుంది. పిలిచి మాత్రం 6 నెలలాగా పిలిచి వాడడానికి వీలు లేదు. లూప్ ఆడచ్చు, భర్త నిరోధ వాడచ్చు, అలా చేయొచ్చు అనమాట. డాక్టర్ గారు ముందుగా ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా భార్య చనిపోయి 5 ఏళ్లయింది. నా వయసు 50 సంవత్సరాలు. ఇటీవల సెక్స్ కోరికలు విపరీతంగా వేధిస్తున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. 35 సంవత్సరాల స్త్రీ నాతో పెళ్లికి ఒప్పుకుంది. ఇద్దరికి ఒకళ్ళంటే మరొకరికి బాగా ఇష్టం ఏర్పడింది. కానీ నాదొక అనుమానం. తనని నేను పెళ్లి చేసుకుంటే ఆమెను ఎక్కువ కాలం శృంగారంలో తృప్తిపరచగలనా? నాలో ఇంకా ఎంతకాలం శృంగార సామర్థ్యం ఉంటుంది? నాకు సలహా చెప్పండి అంటున్నారు. ఈయన ఆరోగ్యం చక్కగా ఉంటే మాత్రం 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సెక్స్లో బాగానే పాల్గొంటారండి. కానీ ఇప్పుడు 50 ఏళ్ళ వయసు కనుక ఆయన దాదాపు రోజు కానీ రోజు ఇచ్చిన రోజు కానీ సెక్స్లో పాల్గొనగలరు. ఈ వయసులో ఆరోగ్యం బాగుంటే ఏదో బీపీలు షుగర్లు వచ్చేస్తే కొద్దిగా తగ్గొచ్చాం, కానీ లేకపోతే మాత్రం ఇప్పుడు కూడా డైలీ అయితే రోజు సెక్స్లో పాల్గొనగలరు. అయితే ఈయనకి ఆవిడకి దాదాపు 20 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. ఆవిడ 30 ఏళ్ళు ఉన్నారు, ఈయనకి 50 ఏళ్ళు అంటున్నారు. 20 ఏళ్ళు గ్యాప్ ఉంది కనుక ఈయనకి 70 ఏళ్ళు వచ్చేకల్లా ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకా ఆవిడ సెక్స్ కోరిక బాగానే ఉంటుంది. కానీ అడ్జస్ట్ అయిపోవాలి, మరి తప్పదు. ఈయన అడ్జస్ట్ అవ్వాలి, ఆవిడ అడ్జస్ట్ అవ్వాలి. తెలిసి పెళ్లి చేసుకుంటే మాత్రం, కావాలని పెళ్లి చేసుకుంటే మాత్రం సెక్స్ లైఫ్లో కొద్దిగా డల్ అయినా సరే వాళ్ళిద్దరూ హాయిగా ఉండాలండి. అది మాత్రం చెబుతాను. సెక్స్ కోసమే పెళ్ళి అనేది మాత్రం ఈ వయసులో చేసుకోకూడదు. ఎందుకంటే ఏవేళంటే ఇవాళ 50 ఏళ్ళు, ఇప్పుడు ఆయన బాగున్న చెప్పి 4 ఏళ్ళు పైకి షుగర్ రావచ్చు, నాడా వీక్నెస్, బీపీ రావచ్చు. ఆ బీపీ రావడం వల్లనేమో బీపీ బిళ్ళ వాడచ్చు. బీపీలో కూడా నా అంగం స్తంభించదు, ఎందుకంటే సింపథటిక్ సిస్టమ్ బై యాక్షన్ ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి సెక్స్ తగ్గుతుంది, రావచ్చు ఆయనకి. మరి అవన్నీ ఆవిడ ఆలోచించుకోవాలి. నేను 30 ఏళ్ళ వయసులో మంచి వయసులో ఉన్నాను, ఇప్పుడు వయసులో నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆవిడ బాగా ప్రస్తుతానికి మాత్రం వాళ్ళిద్దరు జోడు బాగానే ఉంటుంది. కానీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పేరు మాత్రం కొంచెం తేడా రావచ్చు. దానికి ఆమె రెడీ అవ్వాలి, ఈయన మానసికంగా రెడీ అవ్వాలి, ఇద్దరు రెడీ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. సాధారణంగా ఈ ఆడవాళ్ళండి, లేడీస్ బిట్వీన్ 25 to 35 years సెక్షువల్గా శృంగారపరంగా చక్కని మెచ్యూరిటీ కలిగి ఉంటారు. బహుశా ఆ హస్బెండ్తో బాగా ఆస్వాదించి లైఫ్ అంతా ఇలాగ ఉంటుంది అనుకోవచ్చాడ. కానీ తర్వాత ఆవిడలో కూడా కొన్ని మెనోపాజ్ లక్షణాలు వచ్చి ఆవిడలో దెబ్బతినొచ్చు, లేదా ఈయన చేయలేకపోవచ్చు. అన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ ఇద్దరూ జాగ్రత్తగా పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటే పర్వాలేదు, నో ప్రాబ్లం, శుభ్రం కలిసి ఉండొచ్చు. డాక్టర్ గారు, మరొక ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. చాలా మంది మగవాళ్ళు వాళ్ళకి నరాల బలహీనత ఉందని, ఓపిక లేదని అనడం విన్నాను. ఇలాంటి మగవాళ్ళు శృంగారానికి పనికిరాకుండా పోతారా? నా భర్తకి నరాల బలహీనత ఉన్నది లేనిది మాటల ద్వారా తెలుసుకోవడం సాధ్యమేనా అని అడుగుతున్నారు. లేదు, సాధ్యం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే పైకి తెలిసేది కాదు. అది కాకుండా మనకు వచ్చే లెటర్స్ చూసుకోకుండా వాడికి అలాంటి ఇంప్రెషన్ కలిగింది. లేదు, చాలామంది మగవాళ్ళు నరాల వీక్నెస్ ఉంది, అస్తమయం చేసే నరాల వీక్నెస్ ఉంది, శీఘ్రస్కరణ అయిపోయిన నరాల వీక్నెస్ ఉంది, లేదా నేను సెక్స్ చేయలేకపోయాను, ఇవన్నీ చెప్పాను. బహుశా ఆమెకు రిఫ్లెక్ట్ అయ్యాను నేను. కానీ అందరూ అలా ఉండరండి, ఆ భయం అవసరం లేదు. ఎక్కడ కొద్దిమంది ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళే మనకు రాస్తున్నారు, మనం అది చెబుతున్నాము. పైకి మాత్రం చెప్పలేం మనం ఇతను సెక్స్లో ఉంటాయి. కానీ ఒకటండి, మనిషి యొక్క మాటలు, చేతలు, యాక్షన్స్ తెలియజేస్తాయి. కానీ కొంతమంది మనం వాటిని కూడా జడ్జ్ చేయలేం. కానీ ఎవరైతే చక్కగా సరదాగా మాట్లాడుతుంటారో, చక్కగా ఫ్రీగా ఆ మనిషిని చూస్తే తెలిసిపోతుందండి. చాలా వరకు చురుకుగా ఉన్నాడా మనిషి, కొంతసార్లు బిగదీసి కూర్చుంటారు. అలాగే చాలా చాలా సిన్సియర్గా, చాలా వర్క్ మైండెడ్గా, చాలా ఇదిగా ఉన్నట్టు కనబడతారు వాళ్ళు. కొంతమంది అలా ఉన్నవాళ్ళు చాలామంది సెక్స్ విషయంలో వాళ్ళకి డల్నెస్ ఉంటుంది. వాళ్ళ సెక్స్ సెకండరీ, ఫస్ట్ ప్రయారిటీ కాదు.
కానీ ఇక లేడీకి ఫస్ట్ పీరియడ్ అవుతుంది, ఆడుకోవాలంటే సెకండ్ అవుతుంది, దాంతో వాళ్ళు సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతారు. అంచేత పెళ్లి చేసుకోవాలంటే ముందు కొంతకాలం ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం చేయడం, ఫోన్లో మాట్లాడుకోవడం. ఒకళ్ళు అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఒక 15 రోజులు 4 రోజులు జస్ట్ లెట్ దెమ్ టాక్ ఇన్ ఫోన్, కలిసి మాట్లాడండి, తెలిసిపోతుంది వాళ్ళ బిహేవియర్ తెలిసిపోతుంది. అప్పుడు కూడా జస్ట్ అలా కూర్చొని మాట్లాడుకున్నా అలాగే అలా కాదు, నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడనిపిస్తుంది, మాట్లాడుకొద్ది ఇంకా మాట్లాడనిపిస్తుంది, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, నువ్వు ఇంకా అనుక్షణం నువ్వే నాకు గుర్తుకొస్తున్నావు, నీ యాక్షన్స్ నువ్వే గుర్తు అని అతను అలా మాట్లాడుతున్నావు, యూ కెన్ బిలీవ్ కొద్దిగా అతనికి ఇంటిమెసీ డెవలప్ అవుతుంది. అలా లేకుండా ఏం మాట్లాడైపోయింది తర్వాత మా ఫోనే చేయడం అనుకోండి, చాలామంది ఆడవాళ్ళ గోల్ ఇదేనండి. అసలు మళ్ళీ ఫోన్ చేయడు, అడగడు, ఎలా ఉన్నా చేయడండి. అసలు నాట్ ఎట్ కన్సర్న్డ్, ఆ కన్సర్న్ని చూపించలేదు చాలా మగవాళ్ళు. అసలు ఇంటి నుంచి బయటకు వచ్చాక నువ్వు ఎలా ఉన్నావు ఏమిటి, లేదు ఇంటికి లేటుకు వస్తున్నావు, నువ్వు ఎలాగని మరి చేయకపోతే ఇలాగ అని అసలు కన్సర్నెసే ఉండదు మగవాళ్ళ నుంచి. అక్కడ వస్తుంది ఇబ్బంది. అలాగే ఎవరైతే కన్సర్న్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారో, స్త్రీ ఎప్పుడు కూడానండి తన భర్త తన గురించి పట్టించుకోవాలని, ఎంత ఐఏఎస్ చదవచ్చు, ఐపీఎస్ చదవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎంత పెద్ద ఎగ్జిక్యూటివ్, కానీ భర్త తనని కన్సర్న్గా చూసుకోవాలి, పట్టించుకోవాలని ఎవరు, అంతేగాని నేనని ఎవరు ఉండరు. ప్రతి స్త్రీలో సైకాలజీ ఇది. అంటే ఆ సైకాలజీ ప్రకారం జడ్జి చేయాలి, స్త్రీ జడ్జి చేస్తే చక్కగా ఉంటుంది. డాక్టర్ గారు ఇంకో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నాకు కీళ్ల నొప్పులు విపరీతంగా ఉన్నాయి, నాకు సెక్స్ కోరికలు మాత్రం బాగానే ఉన్నాయి, నేను సెక్స్ ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి రతిభంగులు మార్చుకోవడం అండి. సాధారణంగా అంటే స్త్రీ పాసివ్గా ఉంటుంది, మేము జెంట్స్ ఏమో యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. అలా కాకుండా అతను పడుకుంటే స్త్రీ వచ్చేసేట్లుగా, అలాగే కూర్చుని చేసేట్లుగా, ఇంకా రకరకాల రతిభంగులు, చాలా రతిభంగులు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు ఉన్న మాత్రం రతికి దూరం కూడా అసలు పని లేదు, సెక్స్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కీళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ, కాళ్ళు మోకాళ్ళ నొప్పులు బాగున్నప్పటికీ, లేదా హిప్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు. లేదు అసలు ఏమాత్రం కూడా అసలు ఉన్నాయని మార్గం గుర్తురాకుండా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అలా తెలుసుకుని, ఆ రతిభంగులు తెలుసుకుని ఆ రకంగా చేస్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కీళ్ళ సెక్స్ పాల్గొచ్చు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, సరి దినాల్లో శృంగారంలో పాల్గొంటే ఆడపిల్ల పుడుతుందని, బేసి సంఖ్య దినాల్లో సెక్స్ లో పాల్గొంటే మగపిల్లవాడు పుడతాడని కొందరు అంటున్నారు. మాకు మగపిల్లవాడు కావాలనుంది. సరి దినాల్లో కాకుండా బేసి సంఖ్య దినాల్లో శృంగారంలో పాల్గొంటే మగపిల్లవాడు తప్పకుండా పుడతాడా? పుడితే మీ పేరు పెట్టుకుంటాను, సలహా చెప్పండి అంటున్నారు. ఇది అంత ఒట్టి థ్రాష్ అండి. సరి దినాలు పెడితే ఆడపిల్ల, బేసి దినాలు పెడితే మగపిల్ల అని ఒట్టి థ్రాష్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన ఈటీవీ లైఫ్ లైన్లో. ఏంటి, ఎప్పుడు గర్భం వస్తుంది? నెల మధ్యలో ఒక్కసారి అన్నం విడుతుంది. స్త్రీలో నెల మధ్యలో అన్నం ఒక్కసారి విడుదలవుతుంది. అది కూడా బిట్వీన్ 12th డే టు 16th డే. అంటే మెన్సెస్ అయిన రోజు నుంచి లెక్కట్టినట్లయితే 12వ రోజు నుంచి 16 రోజుల మధ్య అన్నం విడుదలవుతుంది. ఆ టైంలోనే గర్భం వస్తుంది. అది సరి బేసంకి లేవు, ఒక్కసారి అన్నం విడుదలవుతుంది. 6 రోజులు అంతేగాని మెన్సెస్ అయిన తెగించి లెక్కట్టి 5వ రోజు పెడితే ఆడపిల్ల మగపిల్లాడు, 6 పెడితే ఆడపిల్ల, ఈ మళ్ళీ 7 మగపిల్లాడు, ఇవన్నీ 6 రోజులు అన్నం విడుదల ఉండదు. అంటే ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాటలండి ఇవి. అసలు కొద్ది కూడా వైద్య విజ్ఞానం తెలియకుండా మాట్లాడే మాటలు. నెలకు ఒకసారి అన్నం విడుదలవుతుంది. అలా విడుదల అనడానికి వీర్యకణంతో కలిసే శక్తి కేవలం 12 గంటల నుంచి 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఒక పూట ఒక రోజు అంతే, అంతమించి ఉండదు. అయితే మగవాడి వీర్యకణాలు స్త్రీలో ప్రవేశించిన తర్వాత, ఈయనలో పడిన తర్వాత 3 రోజుల పాటు అవి అండంతో కలిసే శక్తి కలిగి ఉంటాయి. అందుకని 12వ రోజున అతను సెక్స్లో పాల్గొంటే, తర్వాత పాల్గొనకపోయినా 14వ రోజున అమ్మాయికి అండం విడుదలైతే ఆ రోజున ఇవి రెడీగా ఉంటాయి. 12 రోజు పాల్గొన్నారు కదా, 12వ రోజు 13వ రోజు 14 రోజుకి అన్నం విడుదలైంది అనుకోండి, ఇవి రెడీగా టప్పని వెళ్ళిపోయి దాంట్లో కలిసిపోతాయి, అన్నంతో కలుస్తాయి. ఒకటో అన్నం విడుదలవుతుంది, గర్భం వస్తుంది. కొంతమందికి 14 రోజులు 2 రోజులు ముందు కానీ 2 రోజుల తర్వాత కానీ అన్నం విడుదల అవ్వచ్చు. అంటే 12 రోజులు కావచ్చు, లేదా 16 రోజులు కావచ్చు. అందుకని 12th డే నుంచి 16th డే వరకు ఎప్పుడైనా ఆ రోజుల్లో సెక్స్లో పాల్గొని చేస్తాం. అంటే సరిదినాలు బేసినాలు ఇవన్నీ అప్సడు సడన్గా చేయొద్దు.
ఈ రకంగా సెక్స్లో పాల్గొంటే గర్భం వస్తుంది. డాక్టర్ గారు, మా వారికి నా వక్షోజాలంటే చాలా ఇష్టం. నా వక్షోజాలను చూస్తే ఆగలేకపోతారు. వాటితో ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా చాలా బాగానే ఉంటుంది. మా ఆయన అలా చేయడం వల్ల వాటి షేప్ పాడైపోతుందా? ఒకవేళ షేప్ పాడైపోతే సరి చేసుకోవడానికి ఏమన్నా మందులున్నాయా? సలహా చెప్పండి అంటున్నారు. రొమ్ములు చెడిపోకుండా మందులు ఏం లేవండి. కొద్దిపాటి మామూలు సుకుమారం ఉండాలండి. శృంగారంలో ఆయన గట్టిగా నలిపేస్తే మరి షేప్ పాడవకి ఏమవుతుందండి, దాంట్లో అన్ని ఇలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. ఆ షేప్ బాగుంది, ఇవాళ షేప్ ముచ్చబడిపోతున్నాడు ఆయన. ఏ ముచ్చబడుతున్నాడో షేప్ లేకుండా పోతాయి. ఆయనకి అసలు ఇంకా రేపు ఏ రకమైన ఫీలింగ్ రాకుండా దొరుకుతుంది. అసలు ఆయన చేయాల్సిన ఏంటంటే మృదువుగా ఏదైనా మృదువుగా ఉండాలండి, మొరటుగా కాదు. నా మొగుడు మొరటోడిగా అనిపిస్తే అట్లాగా, నా మొగుడు చాలా మంచివాడు అనిపించాలి, మంచి రొమాంటిక్ ఫీల్ అనిపించాలి. అంచేత ఆ మరటుతనం పెరిగేది మరటు శృంగారం అండి బాబు. ఎంత గట్టిగా లిపడం, ఎంత ఇష్టం ఉన్నా, ఎంత లవ్ ఉన్నాను పనికిరాదు. ఆయన మార్చుకోవాలంతే, లేకపోతే ఆవిడకి శృంగారం బెడిసి కొడుతుంది. అంతే జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ, సంతానలేమి సమస్యలు కానీ ఏమైనా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.